6 అడుగుల కటౌట్ తోని వామ్మో ఇదేం బాడీ భయ్యా అని షాక్ అయ్యి షేక్ అయ్యేలక బాడీ బిల్డ్ చేశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా? వరుడు సినిమాతోని విలన్ లాగా చేసి బ్రేక్ తెచ్చుకున్నాడు కాలీవుడ్ స్టార్ ఆర్య. ఇప్పుడు మిస్టర్ ఎక్స్ అనే సినిమాతోని ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు. ఇక దీని డైరెక్షన్ విషయానికి వస్తే FIR అనే సినిమా డైరెక్ట్ చేసిన మను ఆనంద్ దీన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు అనమాట. గతంలో గోపీచంద్ కూడా వర్షం, నిజం, జయం లాంటి సినిమాల్లో విలన్ లాగా చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. ఇంకా ఆ తర్వాత హీరోలా చేసి కూడా మరింత సక్సెస్ ని అందుకున్నాడు అనమాట. హీరోలు కండలు పెంచి కనిపించడం, 6 ప్యాక్లు చేయడం అనేది బాలీవుడ్ లో ట్రెండ్. దాని తర్వాత సౌత్ హీరోలు స్టార్ట్ చేశారు. ఇక ఈ స్టైల్లోనే మన ఆర్య కూడా ఫాలో అవుతున్నాడా? ఇక ఆల్రెడీ దేశముదురు సినిమాలో 6 ప్యాక్ చేసిన అల్లు అర్జున్ ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. దాని తర్వాత ఎన్టీఆర్ కూడా టెంపర్ అనే సినిమాతోని సూపర్ హిట్ కొట్టాడు. ఇక రామ్ చరణ్ కూడా ధృవ సినిమాలో 6 ప్యాక్ పెంచాడు, కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాని తర్వాత మళ్ళీ RRR అనే పాన్ ఇండియన్ సినిమాలో కళ్ళు చెదిరేలా బాడీ బిల్డ్ చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడనమాట. ఇప్పుడు ఇదే స్టైల్ ని ఆర్య కూడా ఫాలో అవుతున్నాడా? ఇక ఎంత సినిమా అయినా కానీ కథ కోసం, ఒక క్యారెక్టర్ కోసం అంత బాడీ బిల్డ్ చేయడం, అంత కష్టపడినా సరే సినిమా హిట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. ఇక ఓవరాల్ గా స్టోరీ బాగుంటేనే, కథలో మ్యాజిక్ క్రియేట్ చేయగలిగితేనే సినిమా సక్సెస్ అవుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి మీకేమనిపిస్తుంది? ఆర్య ట్రాన్స్ఫర్మేషన్ తోని ఈ సినిమాకి ప్లస్ అవుతుంది అంటారా? ఏమనిపిస్తున్నది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే అడుగు అంటుంటారు, అది కూడా నొక్కేసేయండి. మళ్ళీ వస్తా.